అరే పుల్లంతా కాలిపోతుంది. అబ్బే ఏం లేదురా. ఎంతసేపు అయిందిరా నువ్వు వచ్చి? అప్పుడే వచ్చేసాను. మరి మమ్మల్ని లేపలేదే? కొంచెం డొక్కలో నొప్పిగా ఉంది. దీని పని ఇలా ఉందా అని శుభ్రంగా భోంచేసి పడుకున్నాను. వీడి పని ఇలా ఉందా అని ఆ జ్వరం వచ్చి పడింది. ఎందుకు రాదు? రాత్రి 12 గంటల దాకా మంచులో తిరిగి తిరిగి ఇంటికి వచ్చి ఆ చల్లగా ముద్దయిపోయిన అన్నం తింటూ ఉంటే ఎందుకు రాదురా జ్వరం? ఇదిగో చూడు రఘు, నువ్వేదో పెద్ద మాకు మేలు చేస్తున్నావు అనుకుని నిష్కారణంగా నీ ఆరోగ్యం నాశనం చేసుకుంటున్నావురా. నీ వరస చూస్తుంటే అసలు నేను ఈ పెళ్లి ఎందుకు చేసుకున్నానా అని బాధ కలుగుతుంది. చచ్చా, అవేం మాటలరా పూల్లాగా. అవును, నిజంగా నేను ఫూల్లే. నువ్వు కదలకుండా పడుకో. లత, లత ఏమిటండి? ఇలారా. ఏం జరిగింది? చూడు మీ అన్నయ్య బజారంతా బలాదూరు తిరిగి ఒక విషయం జ్వరం కొని తెచ్చుకున్నాడు. అరేదే, ఒళ్ళు కాలిపోతుందే. అమృతాంజన్ బాటిల్ అందుకో. ఈ తనకు రాస్తుండు, నేను ఇప్పుడే వస్తాను. ఏమన్నాయా, బాధగా ఉందా? లేదమ్మా, నా మనసులో ఉన్నది బాధ కాదు, అంతులేని ఆనందం. మీ భార్యాభర్తలిద్దరూ కన్న తల్లిదండ్రులనే మరిపిస్తున్నారు. ఏమిట్రా సంగతి? ఏం లేదు, లతా నేను ఇవాళ సినిమాకి వెళ్దాం అనుకున్నాను రా. వెరీ గుడ్, వెళ్ళండి. వెళ్దామనే 2 టికెట్లు కూడా అడ్వాన్స్గా తెప్పించాను. కానీ ఎవరో ఫారెన్ అఫీషియల్స్ వస్తున్నారట. ఆఫీసులోనే ఉండమని జనరల్ మేనేజర్ పిలిచి చెప్పాడు. అలాగా? అందుకని నువ్వు లత విజయ్ నో ఉంచరా, రేపు ముగ్గురం కలిసే వెళదాం. ఎవరు రైడు? ఇవాళ టికెట్తో ఎక్కడైనా రేపు సినిమా పంపిస్తారా? అవునవును, చెల్లదుగా మరి. అదే మరి, అందులో 2 టికెట్ల ఖరీదు 8 రూపాయలు. 8 రూపాయలే? క్రిమినల్ వేస్ట్. ఇలా ఇచ్చే మేము వెళ్ళొస్తాం. ये ले, अब जा और अपने शेखर भैया को भी राखी बांध ले। क्या है? राखी बांधेंगे। मेरे पास वक्त नहीं फजूल बातों के लिए, मैं जा रहा हूँ। नहीं भैया, ये तो बहन की एक प्रार्थना है। बहन हो और भाई राखी न बंधवाए तो बड़ा अपशगुन होता है भैया। होता है तो होने दो। ఎలా ఉంది సినిమా? చాలా బాగుంది. కరెక్ట్. డైరెక్టర్ ఎవరో తెలుసా? ఎల్వి ప్రసాద్, మన తెలుగువాడే. నేను అలా వెళ్ళి సిగరెట్ కాల్చుకుని వస్తాను. నీకు కాఫీ, కూల్ డ్రింక్ ఏమైనా? ఏరా, నేనప్పుడు చెప్తే గ్యాస్ అన్నావు, కళ్ళారా చూసావుగా, ఇప్పుడేమంటావు? ప్రపంచం పాడైపోయిందిరా. ఏం జరిగిందిరా? మన మేనేజర్ భార్య ఆ బంటుకు రఘుతో సినిమాకి వచ్చింది. ఎక్కడ కూర్చున్నారు? మా ముందు వరుసలోనే. ఆ నవ్వులు, ఆ కేరింతాలు చూడలేక చచ్చాం. వాళ్ళ పురాణం నాకు ఇదివరకే తెలుసురా. బజార్లో రాసుకుంటూ పట్టపగలే తిరుగుతారు. ఏరా, ఇంత దొరుకుతుంటే ఆ మేనేజర్కి ఏం తెలియదంటావా? ఎంత చచ్చు మొగడ తెలిస్తే ఊరుకుంటాడరా? పాపం తెలిసి ఉండదు. ముగ్గురు ఒకింట్లోనేగా ఉంటున్నారు. నేను కదా నమ్మాడు కనుకనే గొంతు పూశాడు. లత, లేమ్మా, ఇంటికి పోదాం. అదేమిటన్నయ్యా? నాకు తలనొప్పిగా ఉంది, రాపోతా. అలాగే. పెట్టి లేచిపోయి ఏమిటి ఇంత త్వరగా వచ్చేసారు? సినిమా బోర్ కొట్టిందా? బాగానే ఉంది. ఏమిటలా ఉన్నాడు? ఏమో మరి, ఇంటర్వ్యూ దాకా బాగానే ఉన్నాడు. అంతలోనే తలనొప్పి వచ్చిందంటూ తీసుకొచ్చేసాడు. తలనొప్పా? రఘు, ఏం రఘు, తలనొప్పిగా ఉందా? ఏం పెద్దగా ఏం లేదు, ఏదో కాస్త. అంతే కదా, రా భోంచేద్దాం. నాకు ఆకలిగా లేదు, నువ్వు వెళ్ళి భోంచి. అదేం లాభం లేదు, నీ ఆకలి సంగతి నాకు బాగా తెలుసు. రా భోంచేద్దాం. అరే రఘు, ప్లీజ్. కూర్చో. ఏమిటి బంగాళదుంపలు కూడా రఘు స్పెషల్ అనమాట. వెరీ గుడ్.
అదేమిటి రఘు అలా మెతుకులు ఎక్కడుతున్నావు భోంచేరా? నాకు ఆకలి లేదని చెప్పానుగా. నువ్వు 1,00,000 సార్లు చెప్పినా ఆ మాట మాత్రం నేను నమ్మను. నువ్వు లోపల ఏదో బాధపడుతున్నావు. రఘు అసలు సంగతి ఏంట్రా? నాతో చెప్పు. నువ్వు చెప్పబోతే నా మీద ఒట్టే. రవి చెప్పన్నయ్య. చెప్పు రఘు. మన కంపెనీలో వాళ్ళు కూడా కొంతమంది సినిమా చూడడానికి వచ్చారు. వాళ్ళు నిన్ను లతను చూశారు. అవును. మీ ఇద్దరు గురించి ఇష్టం వచ్చినట్టు కూశారు. అవును. అవన్నీ నువ్వు తెల్లబోయి విన్నావు. అవును. అందుకనే నీకు ఈ సంగతి ఇప్పుడు తెలిసింది. అంటే ఇలా మాట్లాడటం నీకు చాలా రోజుల నుంచి తెలుసు. నీకు తెలుసా? ఏమిటి అలా బాధపడుతున్నావు? ఏముంది ఇందులో? వీధంబడి ఏనుగు పోతుంటే బుద్ధి లేని కుక్కలు అనేక మురుగుతుంటాయి. మొరగని మనకే చాలే, హాయిగా ఫోన్ చేయి. అలా కాదు రవి. ఏమిటి అలా కాదు? వాళ్ళని అలా మొరగనివ్వకూడదు. అయితే ఏం చేయాలంటావు? వెళ్ళి ఒక్కొక్కడి నోటికి తాళం వేయమంటావా? అది మన తరం కాదు. మరి ఇంకే వాళ్ళు ఆ విధంగా మాట్లాడటానికి అవకాశం ఇవ్వకుండా మనం నడుచుకోవచ్చుగా. ఎలా? కొన్నాళ్ల పాటు మిమ్మల్ని వదిలి నేను వేరే ఉంటే. రఘు నా కంఠంలో ప్రాణం ఉండగా మళ్ళీ అలాంటి మాట అనుకో. అనటానికి నీకు ధైర్యం ఉందేమో కానీ వినటానికి నాకు శక్తి లేదు. రఘు నిన్ను విడిచి నేను బ్రతకలేను రఘు. రవి, మీకు దూరమై నేను బ్రతకలేను, కానీ దగ్గరగా ఉండి ఈ నాశనము చూడలేను. నన్ను ఏం చేయమంటావు రవి? నన్ను ఏం చేయమంటావు? అన్నయ్య, ఈ చిన్న విషయానికి ఇంత బాధపడుతున్నారా? ఎవళ్ళో నీచులన్నారని పండంటి మన జీవితాన్ని నాశనం చేసుకుంటావా? అపురూపమైన మీ స్నేహాన్ని బలి చేసుకుంటారా? అసలు ఇదంతా నా మూలనే వచ్చింది. నేను చచ్చిపోయినా బాగుంటుందయ్యా. లత, అంత మాట అనుకు తల్లి. మనకు సాక్షిగా భగవంతుడు ఉన్నాడు. భగవంతుడు ఇచ్చిన మనసు ఉంది. వెధవ లేదో పోస్తాడు. మనకేం భయం? ఎలా రవి? అమ్మ లత, నేను బ్రతికుండగా నువ్వు మళ్ళీ కడపతి పెట్టడానికి వెళ్ళలేదు తెలుసుగా? అబ్బా, ఆకలి దహించకపోతుంది. రారా పంచేద్దాం. అదన్నా వడ్డించు. బంగాళదుంపలు కూర ఉన్నావు కదా, కొంచెం వడ్డించమ్మా. వడ్డించమ్మా. ఏం కావాలి సార్? 2 చపాతీ సింగిల్ టీ. నీకంతే కదరా? నాకు సింగిల్ టీ చాలు. చపాతీ తినరా? ఆ జోబులు డబ్బులు లేవరా? సరే నీ ఇష్టం. అరే నీ స్నేహితుడే కంటే పోనీ ఇవన్నీ ఇప్పించు. స్నేహం వరకేనండి. అది దాంట్లో నాకు ఇష్టం లేదు. అజా స్నేహం అంటే నిజమైన స్నేహితుడు అంటే ప్రాణాలైనా ఇచ్చేయాలి. అవన్నీ కథల్లో మాటలు అవయ్యా. నీకు తెలీదు, మనలో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారయ్యా. మన ఆఫీసులో పనిచేసే రఘుని చూడు. అవునవును, తనకు వచ్చిన మేనేజర్ పని స్నేహితుడికి ఇచ్చాడు. తను మాత్రం ప్యూన్ లాగానే ఉండిపోయాడు.